అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జనవరి 28 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటారు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుపై వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సార్ ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దీ పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు సర్వయుగ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడము రేపటి రోజు మీ కళ్ళలో చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చిన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనుల్లో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. అయితే మీరేంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటనేది మీకు తెలియదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి కష్టాలు ఏంటంటే మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్నటువంటి, ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో అయితే ప్రశాంతమైన వాతావరణం లేక, మీ మనసు కూడా ఎప్పుడూ ప్రశాంతం లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమైతే భగవంతుడు పెట్టాలని చెప్పి మీరు అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరు ఎదుర్కొన్నటువంటి పరీక్షలను కూడా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ ధోరణి తప్పకుండా మీకు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలా కూడా భగవంతుడి యొక్క సహాయం చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పి మీరు ఆయన్ని విస్మరించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయటము, ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుడు నిందిస్తూ, దూషిస్తూ, అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణం భగవంతుడు అని చెప్పి భగవంతుని దూషించడము, ఇటువంటివి కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలటం అనేది సహజంగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భగవంతునిపై ఎప్పుడు కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కాల్సి వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా భగవంతుని కోసం ఆరాధనకు ఉపయోగించండి. అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందించడానికి మీరు చేయవలసినంత సహాయం చేయండి. బేసిక్గా ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. అయితే మీకు వచ్చినటువంటి ఒక రూపాయిలో అయినా, ఒక పావలైనా సరే ఎటు వారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతాయండి. ఇక మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశిపరంగా రేపటి రోజు విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండటం చూస్తారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే జాలి గుణం అనేది అధికంగానే ఉందండి. ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు. భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటారు. అయితే మీరు భగవంతుడిని ఏ విధంగా అయితే ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ అంటే సహాయం చేయగా మీ ఖర్చులకి పోగా ఏదైనా ఒక రూపాయి అయినా వేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పి రాదండి. కాబట్టి మనం ఏదైనా ఒక రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా వినాయకుడి యొక్క ఆరాధన మీకు అందరికీ కూడా మంచిది. వినాయక సమయం సందర్శించండి. మీకున్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం ఉంది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందండి. మనకు అనుకూలంగా ఉండాలన్నప్పుడు అనుకూలంగా ప్రతికూలంగా మారుతుంది. మనం ప్రతికూలమైన సమయం ఏమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పని చేయాలా వద్దని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా శివనామస్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పలకటం వల్ల పెద్ద కష్టం ఏమి కాదండి. కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా శివనామస్మరణ, వినాయకుని యొక్క ఆరాధన అండగా కూడా మీకు మేలు చేస్తుంది. ఏమన్నా అడ్డంకులు ఉన్నా కూడా చేసే పనిలో ఆ అడ్డంకులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా సజావైన రోజని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశివారు అన్ని రకాలు కూడా లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారండి. అది ఏ మార్పునైనా కావచ్చు. రేపటి రోజు మీరు అనగా కూడా లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ప్రతికూలమైన సమయం నుంచి బయటపడడానికి వినాయకుడి యొక్క ఆరాధన, వినాయకుడికి గరికమాల సమర్పించడం మాత్రం మీకు మంచిది. అలాగే రేపటి రోజున ఈ విధంగా చేయటం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజు మీరు మరిన్ని శుభవార్తలు అయితే వింటారండి. అంటే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం, చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడము, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను వండించుకొని తినడము ఇటువంటి జరుగుతాయి అన్నమాట. బయట ప్రయాణాలు కూడా చాలా తక్కువ అనుకూలంగా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారికి మీ యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం మేము చేశాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులని తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకి ఏది కూడా అంటే మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకు ఉన్నటువంటి జ్ఞానం మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటిది స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పని చక్కగా సాగించి ముందుగా మీరు మీ అధికారులు మీ ఒక పనిని మీరు చేశారని చెప్పేసి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా ఆ యొక్క పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మీకు ధనలాభాలు అనేవి ఆలస్యపరంగా ఎప్పుడు కూడా చూపిస్తున్నాయి. మంచి అవకాశం అయితే రేపటి రోజు మీరు తప్పకుండా పొందుతారండి. మరొక విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది. అది కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీరు పోగొట్టుకునేటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పి మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది. ఆ శుభవార్త ద్వారా మీరు మరింత ఆశ్చర్యాన్ని పోతారు. అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైనా బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని తిరిగి మరలా కలుపుకునేందుకు చాలా ఆనందిస్తారు. అయితే మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శుభవార్తను మీరు విన్న తర్వాత మీ మనసుది చాలా ఆనందంగా ఉంటుంది. సాయంకాలానికి రేపటి రోజున ఒక మంచి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రోజుగా భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి
మీకు మీరుగా మనసుకు నచ్చినట్లు చేయండి. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.